తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు వాళ్లకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకునే ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి లాంటి దర్శకుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఒక భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ల కాంబినేషన్లో రాబోతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా పాన్ వరల్డ్ తో తెరకెక్కడం మరొక విశేషమనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ కసరత్తులను చేస్తున్న రాజమౌళి ఈ సినిమాతో మరోసారి పాన్ వరల్డ్ లో ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నారు. ఏది ఏమైనా కూడా భారీ లెవెల్లో వాళ్లకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కసారి ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అయితే తన పేరు వరల్డ్ వైడ్ గా మారి మోగిపోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటీ కూడా సంపాదించుకున్నవాడవుతాడు. ఇదిలా ఉంటే రాజమౌళి ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన RRR కోసం దాదాపు 300 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారనే టాక్ అయితే వచ్చింది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా కోసం దాదాపు 500 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తాను అనుకున్నట్టుగా ఈ సినిమా భారీ సక్సెస్ అయితే సినిమా 3,000 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ 1,300 కోట్ల వరకు అవుతున్నట్టుగా వార్తలైతే వస్తోంది. మొత్తానికి విజువల్ వండర్ గా తెరకెక్కించి అంతకు డబుల్ రేంజ్ లో కలెక్షన్స్ ని రాబట్టాలనే లక్ష్యంతో రాజమౌళి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.